నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. కులగణన మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక రివ్యూ ఏర్పాటు చేసిండు. ఆ రివ్యూ మీటింగ్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇద్దరు, అంజన్ కుమార్ యాదవ్, విహెచ్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు ఒక పంచాయతీ పెట్టుకున్న రేంజ్లో మాట్లాడుకున్నారు. కులగణన గురించి, రాష్ట్రంలో ఉన్న కులాల గురించి నాకంటే నీకెక్కువ తెలుసా అని చెప్పేసి విహెచ్ అంటే, నేను కూడా బీసీనే, నాకు కూడా చాలా తెలుసు, నేను కూడా అధ్యయనం చేసిన అని చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ విహెచ్కి కౌంటర్ ఇచ్చిండు. ఇంకా అదట్లుంటే నిన్న ఎస్ఎల్బీసీల సొరంగంలో ప్రమాదం జరిగింది. 8 మంది అట్లా గల్లంతారు. ఇప్పటివరకు వాళ్ళ జాడ పత్తా లేదు. వాళ్ళని సహాయక చర్యలు మొదలైనవి. వాళ్ళని ఎక్కడున్నారో సురక్షితంగా బయటకు తీసుకొచ్చినందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్మీ సహాయం కూడా తీసుకోబోతూ ఉంది. ఇక ఇంకో ముచ్చటకు వస్తే, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? కేటీఆరా, బండి సంజయ్? లేదు, రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు బ్రదర్సు. వాళ్ళు వేసేటి అన్నీ గూడపుటాన్ని చేస్తున్నారు. లోపల మాట్లాడుకొని బయటికి ఏం తెలియనట్టు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడతాడు. లేదు, బండి సంజయే బీజేపీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది, రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బీజేపీ గూటి పక్షే అని చెప్పేసి కేటీఆర్ కామెంట్లు చేస్తూ ఉన్నాడు. సో ఈ టాపిక్స్ అన్నింటి గురించి మాట్లాడుకుందాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగులా చూస్తే, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం, 8 మంది గల్లంతు, 3 మీటర్ల వరకు కుంగిన పైకప్పు, టన్నెల్లో చిక్కుకున్న 2 విదేశీ ఇంజనీర్లు, 6 ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, మరో 10 మంది కూలీలకు గాయాలు, రిటైనింగ్ వాల్ కడుతుండగా ఘటన, 8 మందిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు, ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించనున్న సర్కార్, దగ్గరే ఉండి పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ జూపల్లి, టన్నెల్ ప్రమాదంపై రేవంత్ సమీక్ష, కార్మికులను సేఫ్గా బయటకు తీసుకొస్తారా అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇంకోటి బర్డ్ ఫ్లూ సంబంధించిన భయంతో చికెన్ ధరలన్నీ కూడా పడిపోయినాయి. చికెన్ తింటలేరు ఎవరు జనాలు. ఇగో యాదాద్రి జిల్లాలో తెలంగాణలో తొలి బర్డ్ ఫ్లూ కలకలం. యాదాద్రి జిల్లాలో మొదటి కేసు చౌటుపల్లి మండలం నేలపట్లలో గుర్తింపు, 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్గా ప్రకటన. నల్గొండ జిల్లాలో 7,000 కోళ్లు చచ్చిపోయినాయి. ఇక యాదగిరిగుట్టలో ఇలా బంగారు విమాన గోపురం ఆవిష్కరించబోతా ఉన్నారు. స్వామివారి ఏదైతే ప్రధాన ఆలయం ఉన్నదో ఆలయం మీద మొత్తం కూడా బంగారు తాపడం చేసిర్రు. ఆ బంగారు ఆలయ గోపురం ఇలా ప్రారంభించబోతా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి నిన్న కులగణన రివ్యూలా మాట్లాడిండు. బీసీ సంఘాలతో మాట్లాడిన ఆ మీటింగ్లో చేసిన కామెంటు, బీసీలపై బీజేపీ కుట్ర, కులగణనకు ప్రధాని మోడీ వ్యతిరేకం, జనాభా లెక్కల్లో లేని కేసీఆర్ ఫ్యామిలీ, పనిచేసే నన్ను విలన్ అంటున్నారు, ఫామ్ హౌస్లో పండినోడిని హీరో అంటున్నారు, రాహుల్ గాంధీ ఆదేశాలతోనే కులగణన, నాపైన ఎంతో ఒత్తిడుంది, దేశంలో ఏ సీఎం చేయలేని సాహసం చేస్తున్నా, పారదర్శకంగా కులగణన నిర్వహించాం, బీసీలకు కులగణన భగవద్గీత, బైబిల్, ఖురాన్, బీసీ సంఘాలతో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. ఇక చూడొచ్చు ఇంకో వార్త, మొత్తం క్రైమ్ అసలు అడ్డు అదుపు లేకుండా, భయం లేకుండా పోతా ఉంది. తండ్రిని 15 సార్లు కత్తితో పొడిచి హైదరాబాదులో నడి రోడ్డుపై దారుణం, కుటుంబ ఆస్తి తగాదాలే కారణం, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. ఆర్ఎస్ బ్రదర్స్ వర్సెస్ కేఆర్ బ్రదర్స్. ఇక్కడ చూస్తే కేటీఆర్ వ్యాఖ్యలు, రేవంత్కు బండి సపోర్ట్, సీఎం అవినీతిపై చర్యలేవి, సర్కారును బీజేపీ ఎందుకు కాపాడుతోంది, బీజేపీలో చేరతానని ఒప్పందం కుదుర్చుకున్నారా, రేవంత్ యాక్సిడెంటల్ సీఎం, కేంద్రాన్ని ప్రశ్నిస్తే పదవి పోతుందని భయం, కృష్ణా జలాలపై అసెంబ్లీలో నిలదీస్తాం, సీఎం రేవంత్పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇటు చూస్తే బండి కౌంటర్ వేసిండు. ఏమని, నిజమైన కేఆర్ బ్రదర్స్ మీరే, కేటీఆర్ దొంగ నాటకాలు బంద్ చేయి, నువ్వెంత నీ బతుకెంత, నీ అయ్య లేకుంటే రాళ్లతో కొడతారు, నీ చరిత్ర మొత్తం నా దగ్గరుంది జాగ్రత్త, కేటీఆర్కు పని పాట లేకనే విమర్శలు, అభ్యర్థులు దొరకక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పారిపోయిండు, కాంగ్రెస్కు ఏటీఎంలో మారిన బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్పై బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఇద్దరి మధ్యలో డైలాగ్ వారు నడుస్తూ ఉంది. ఇక
ఈనాడులో చూస్తే ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రధాన వార్త ఇక్కడ చూడొచ్చు. మట్టి నీరు లీకేజీతో విపత్తు, తక్షణ సహాయ చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్, సహకరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిరట. ఉత్తమ్ జూపల్లి మంత్రులు ఇద్దరు కూడా ఆన్నే ఉండి పరిస్థితిని సహాయక చర్యలను పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తం 8 మంది చిక్కుకున్నారు లోపల. ఇంకా కొంచెం ముందు దాటితే ప్రమాదం తప్పేదట. అంతలోనే ఇది జరిగింది. 8 మంది లోపల చిక్కుకుపోయినారు. ఇంకో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంగన్వాడీలో కొలువుల పండుగ 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేస్తారట. ఇక జనగణనలో కులగణన చేర్చాలి. తెలంగాణ సర్వేతో పోల్చి ఎవరి లెక్క తప్పో నిరూపించాలి. భాజపాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ మార్చి 10లోగా తీర్మానించండి. బీసీ సంఘాలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చిండు. నిన్న జరిగిన ప్రమాదంలోంచి కొంతమంది బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఎలాంటి గాయాలు కాకుండా కాపాడుకున్నారు వాళ్ళని వాళ్ళకు సంబంధించిన తేరుకునే లోపే వరద ముంచుకొచ్చింది. బయటకు వచ్చి పైపులు ఆసరాగా వేసుకొని ప్రాణాలు రక్షించుకున్నామని చెప్పేసి బయటకు వచ్చిన ఎస్ఎల్బీసీ ప్రమాదంలో తప్పించుకున్న వాళ్ళైతే ఎవరైతే కార్మికులు వాళ్ళు చెప్పారు. దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఇలా ఛాంపియన్స్ ట్రోఫీలా ఇండియా పాకిస్తాను 2 తలపడబోతూ ఉన్నాయి. రసవత్తరంగా మ్యాచ్ ఉండబోతూ ఉంది. చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఏందనేది. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే టన్నెల్లో ప్రాణాలు కూలిన ఎస్ఎల్బీసీ సొరంగం, చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు, ఉద్యోగులు. టీబీఎం తవ్వకం జరుపుతుండగా పైకప్పు కూలిందట. 46 మంది బయటపడ్డారు. 8 మీటర్ల మేర నీళ్లు రాళ్ళు వచ్చినాయట. 124 మీటర్ల వరకు పెచ్చులు ఊడిపడ్డాయట. సహాయక చర్యలు ప్రారంభమైనవి. టన్నెల్లో చిక్కుకుపోయినలకు గాలి ఆడకుండా ఊపిరి ఆడకుండా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ఆక్సిజన్ లోపలికి పంపిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినారు. మరి ఎందుకు కూలిందయ్యా, ఈ టన్నెల్ ఎందుకు కూలింది, ఇది ప్రమాదం ఎందుకు జరిగిందంటే నిర్లక్ష్యమే కారణమా? గతంలోనూ ఊట నీరుతో పనులకు బ్రేక్ 10 రోజుల క్రితమే పరిశీలించిన జిఎస్ఐ ఓకే అన్న తర్వాతనే 4 రోజులే అవుతుంది పనులు స్టార్ట్ అయ్యి కూడా 10 మీటర్లు కూడా తవ్వక ముందుకే ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎఫ్ఆర్ఎల్ కంటే దిగువకు టన్నెల్ తరచూ ఊట నీరు వచ్చే ఛాన్స్. మరి జిఎస్ఐ అనుమతి ఎట్లా ఇచ్చింది, మరి నీళ్ళు వస్తే అని తెలియదా, అనుమతి ఎట్లా ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక కులగణనకు సంబంధించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. కులగణన తప్పెట్లా, ఏ ఇంట్లో తప్పు రాసుకొచ్చామో చూపండి. కేసీఆర్ కిషన్ రెడ్డిలకు సీఎం సవాల్. కులగణన వద్దంటూ నాపై ఎన్నో ఒత్తిళ్లు. పారదర్శకంగా కులగణన మనం తేల్చిన లెక్క 100% పక్కా. సర్వేలో పాల్గొనకుండా ఫామ్ హౌస్లో ఉన్నోడు మంచోడైండు, నన్ను విలన్ను చేశారు. చిన్న చిన్న తప్పులంటూ పార్టీ నేతలు మాట్లాడద్దు. కులగణన డాక్యుమెంట్కు బీసీ నేతలు ఓనర్షిప్ తీసుకోవాలి. ఇక ఇక్కడ చూడొచ్చు, యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ. రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు. స్వాములవారి లింగోటంలో 5,000 కోళ్లు మృతి. మరో 9,000 కోళ్ల పూడ్చివేత. చౌటుపల్లో 2,000 నాటుకోళ్లు మృతి. బర్డ్ ఫ్లూ కాదన్న వైద్యులు. ఇక పాల డబ్బా, దానికి సంబంధించి పొడి పాలు, పాల పొడి కలిపి ఇస్తుంటే, డబ్బా పాలు పట్టిస్తుంటే 4 నెలల కవళ్ళు చచ్చిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదం ఇది భూపాలపల్లి జిల్లాలో. ఇక హైదరాబాద్ కుషాయిగూడల తండ్రిని నడి రోడ్డుపైన కొడుకు నరికి చంపిండు. ఉప్పల్లోనేమో టీచర్ కొట్టినని చెప్పేసి స్కూల్ బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకి ఒక 13 ఏళ్ల విద్యార్థి, 8th క్లాస్ విద్యార్థి చనిపోయిండు. ఇక రేవంత్ చర్చకు సిద్ధమా? కేంద్రం నిధులు, రాష్ట్ర అభివృద్ధితో పాటు 6 గ్యారంటీలు, అవినీతిపైన మాట్లాడదాం. కేసుల్లో అరెస్టు చేయకుండా రాజీ కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ ముడుపులు పంపుతున్నాడని చెప్పేసి బండి సంజయ్ కామెంట్ చేసింది. 5 మంత్రుల ఆధిపత్యం, 15% కమిషన్ లేనిదే నిధులు ఇస్తలేరని చెప్పేసి అక్కడ బండి సంజయ్ సీఎం రేవంత్ మీద, కాంగ్రెస్ సర్కార్ మీద ఒక ఆరోపణ అయితే చేసిండు. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. పట్టభద్రుల హోరాహోరీ, సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్. ఎలాగైనా సత్తా చాటాలన్న పట్టుదలతో బీజేపీ. బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీఎస్పీ అభ్యర్థి త్రిముఖ పోరుగా మారడంతో సర్వత్రా ఉత్కంఠ. మరో 2 రోజులలో
ప్రచారం అయిపోతుంది. ఇక 27 తారీఖు నాడు పోలింగ్ ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. ఇప్పటికే అది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ఆ సిట్టింగ్ సీట్లను కాపాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నది. బీజేపీ కూడా గట్టిగానే ప్రచారం చేస్తూ ఉన్నది. మరి బీఎస్పీకి సంబంధించిన ఇంకో బీసీ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నాడు. ఇటు కాంగ్రెస్ బీజేపీ అన్నీ కూడా బీసీ కులగణన అనేది ప్రధానంగా చర్చ నడుస్తున్న ఈ టైంలో బీసీ అభ్యర్థి కూడా కొంత పోటీలోకి ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ అయితే పోటీ చేస్తలేదు ఎమ్మెల్సీ ఎన్నికలలో. సన్నాసులకు పాలన చేతనైతే లేదు. ఏడాది పాలనలో అన్ని రంగాలకు చావుదెబ్బ. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే. రేవంత్ మూతి మీద కొట్టినట్టుగా బట్టి వాస్తవాలు చెప్పారు. కేసీఆర్ల రాష్ట్రాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేరు. తెలంగాణను క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్. గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేయాలి. రేవంత్, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్ సర్కారు, రేవంత్ సర్కారును కాపాడుతున్న బీజేపీ అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంటు ఇక్కడ చూడొచ్చు. ఇక వెలుగు పేపర్కి వస్తే టన్నెల్లో ప్రమాదం, టన్నెల్లో టెన్షన్ అని చెప్పేసి ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించిన వార్త ప్రధానంగా తీసుకున్నారు. ఇక అంగన్వాడీల్లో కొలువులు 14,236 కొలువులు పడబోతూ ఉన్నాయి. 6,399 టీచర్ పోస్టులు, అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులకు భర్తీకి సీతక్క ఫైల్పై ఇప్పటికే సంతకం చేసింది మంత్రి సీతక్క. ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. కులగణన పక్కాగా చేసినాం. నిన్న బీసీ సంఘాలతోటి సీఎం రేవంత్ కులగణన మీద రివ్యూ మీటింగ్ పెట్టింది కదా, దానికి సంబంధించిన వార్త అక్కడ చూడొచ్చు. పౌడర్ పాలు వికటించి కవలలు మృతి. భూపాలపల్లి జిల్లా గొల్లపల్లికి చెందిన అశోక్, లాస్య దంపతులకు 4 నెలల క్రితం కవలలు పుట్టిరు. తల్లిపాలు సరిపోక డబ్బా పాలు పట్టిస్తురు. శనివారం నాడు పాలు పట్టించినాక ఇద్దరు తనేమంటారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి పాపం 4 నెలల పిల్లలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళనే ఇండియా పాక్ మెగా మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలా. పుతిన్ జెలెన్స్కీ కలిస్తేనే యుద్ధం ముగిస్తుంది ట్రంప్ అన్నాడు. కంటి పాపకు ఫోన్ ముప్పు. పిల్లల్లో పెరుగుతున్న కంటి సంబంధ వ్యాధులు. 90,000 మందికి పైగా పిల్లలు ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్టు ఆర్బీఎస్కే సర్వేలో వెల్లడి. బోర్డుపై రాసిన అక్షరాలు కనిపించక ఇబ్బందులు. స్క్రీన్ టైం పెరగడమే కారణమంటున్న వైద్యులు. పిల్లల్లో ఐ బ్లింకింగ్ రేట్ పెంచాలని సలహా. ఇక పిఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్, ఆర్బీఐ మాజీ గవర్నర్ ఈయన ప్రధానమంత్రి పిఎస్గా నిన్న నియామకమైండు. ఇక ఇంకో అలర్ట్ వార్త అని చెప్పొచ్చు దీన్ని. కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా, యాంటీబయాటిక్స్ అవశేషాలు కూడా మనుషుల విసర్జితాలతో మొక్కల్లోకి వెళ్తున్నాయట. టమాటా, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్ళు. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సంస్థ చేసిన స్టడీలా వెల్లడైంది. మనం రోజు తినే ఏవైతే ఉన్నాయో టమాటా, మిర్చి, క్యారెట్, మెంతంకూర, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటి వాటి మీద ప్రమాదకరమైన యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియాలు ఉంటున్నాయట. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక దేశవ్యాప్త కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సపోర్ట్ చేస్తాయని చెప్పేసి బీసీ సంఘం నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య కామెంట్ చేసిండు. ఇక రేవంత్, సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పేసి కేటీఆర్ సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఇటు కేటీఆర్కు కౌంటర్గా బండి సంజయ్, కేటీఆర్, రేవంత్, కేఆర్ బ్రదర్స్ అని చెప్పేసి ఆయన ఒక సంబంధించిన కామెంట్ చేసిండు. అది చూడొచ్చు. ఇక దిశ పేపర్లో చూస్తే ముస్లింలను బీసీలో చేర్చిన మోడీ. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేర్చినట్టు ఆయనే చెప్పారు. బండి సంజయ్ రోజు అంటున్నాడు కదా, బీసీల లెక్కల ముస్లింలను ఎట్లా కలుపుతారు, ముస్లింలను బీసీల లెక్క ఎట్లా చూపిస్తారు అని చెప్పేసి ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి మోడీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో ముస్లింలను తీసుకుపోయి బీసీలో చేర్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న బీసీ సంఘాల మీటింగ్లో మాట్లాడిండు. ఇక కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు దోమలపేంట వద్ద 3 మీటర్ల మేడ కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు 50 మంది ఉన్నారు, 42 మంది బయటపడ్డారు, 8 మంది టన్నెల్లోనే ఉండిపోయారు.
ఇక ఆన్లైన్ కంటెంట్పై కఠిన నిబంధనలు, ఓటీటీల కంటెంటు దాని మీద సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే అంటే అశ్లీలత అభ్యంతరకర విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా వెళ్ళేందుకు ప్లాన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసిన ఒక ఓటీటీకి సంబంధించిన ఒక కన్వర్జేషన్లో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడిరు. దాని అడల్ట్ కంటెంట్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నది, భాష మీద అదుపు ఉండట్లేదు, ఇష్టం వచ్చినట్లు వీడియోలు కావచ్చు మాటలు కావచ్చు అదుపు లేకుండా పోతూ ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి మొన్న ఒక చర్చ జరిగింది. దాని పర్యవసనంగానే త్వరలో ఆ చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. అంజన్ వర్సెస్ విహెచ్, మా కులాన్ని తక్కువ చేసి చూస్తావా అంజన్, నీ కుటుంబానికి మంచి పోస్టులు తెచ్చుకున్నావుగా విహెచ్. నిన్న బీసీ సంఘాల మీటింగ్లో వీళ్ళిద్దరికీ నువ్వా నేను అన్నట్టు అయింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. నేడు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురానికి ఆవిష్కరించడానికి వెళ్తున్నాడు. అంగన్వాడీలో 14,236 పోస్టులు, 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల భర్తీకి చర్యలు. సైబర్ క్రైమ్ నియంత్రణలో రాష్ట్రం టాప్, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు. పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపండి. హోంశాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నాడు. దానికి సంబంధించిన సైబర్ క్రైమ్ విషయంలో తెలంగాణ చాలా ముందెళ్తున్నది టెక్నాలజీ సహాయంగా అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇక నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. రేవంత్ దివాలా కోరు సీఎం మూతిపై కొట్టేలా రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై నివేదిక. బట్టి పదవి ఉంటుందో ఊడుతుందో, మిత్తి పైసలు టకీమని రాహుల్ ఖాతాలోకి. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అని నిన్న కేటీఆర్ మాట్లాడిండు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ, యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కేసులు నమోదు. వారం రోజుల క్రితం 1000 కోళ్ళు చచ్చిపోయినాయి, ల్యాబ్ రిపోర్ట్ల పాజిటివ్గా తేలినాయి. ఇక కొంత బర్డ్ ఫ్లూ విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదు. ఇక నాగోల్ టు ఎయిర్పోర్ట్కు మెట్రో 36.8 కిలోమీటర్లు, 24 స్టేషన్లు ఉండబోతున్నాయట. రెండవ దశలో ఆఫీసర్లు సర్వే చేసిర్రు, కేంద్రానికి డిపిఆర్లు పంపిర్రు. ఇక నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి డైరెక్టు మెట్రో వేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే ఈ క్యాబులు ఈ సర్వీస్ వాళ్ళకి కొంత దెబ్బ పడుతుంది. నన్ను కూడా చంపేస్తారేమో, నిన్న రాజలింగమూర్తి నెక్స్ట్ టార్గెట్ నేనే, నా అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. హరీష్ రావుపై కేసు వాపస్ తీసుకోవాలని వెంటబడుతున్నారు. చక్రధర్ గౌడ్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు హరీష్ రావు మీద కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ముగ్గురు ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ మాట్లాడిండో ఆయన నిన్న ఒక ప్రకటన చేసిండు, నన్ను కూడా చంపేస్తారేమో, మేడిగడ్డకు సంబంధించిన విచారణ చేయాలి, అవినీతి జరిగిందని చెప్పేసి కేసు వేసిన రాజలింగంను చంపేసారు, ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారేమో, ఇప్పటికే నాకు బెదిరింపులు వస్తున్నాయి, బెదిరిస్తూ ఉన్నారు, కేసు వాపసు తీసుకోమని బెదిరిస్తూ ఉన్నారు, నాకు భయం అవుతుందని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా నిన్న మాట్లాడిండు. మిస్టరీగా రాజలింగమూర్తి హత్య కేసు, పోలీసుల అదుపుల 5. ఇక సాక్షిలో చూస్తే మఖానా మా ఖానా ఈ సూపర్ ఫుడ్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్. మార్కెట్లో కేజీ ధర 2000 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. దీనికి సంబంధించిన ఒక వార్త చూడొచ్చు. హీరోలా ఎగిరే జీరో, ఫ్యూచర్ కారు మోడల్ జీరోను అభివృద్ధి చేస్తున్న అమెరికా సంస్థ. ఇక్కడ చూడొచ్చు మనం, కింద ట్రాఫిక్ ఉంటే గాలిలో లేచి పైకెళ్ళి ఎగిరి ముందలకెళ్తుంది. కుప్పకూలిన సొరంగం, నీటి ఊట పెరగడంతో కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయి భారీ శబ్దంతో కూలిపడిన పైకప్పు. శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగం పనుల్లో ప్రమాదం. 14 కిలోమీటర్ల లోపల ఘటన జరిగింది. సొరంగంలో మొత్తం బయట నుంచి లోపల మొత్తం 14 కిలోమీటర్ల లోపల జరిగింది. 8 మంది 14 కిలోమీటర్ల లోపల కూలిపోయిన శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించండి. సమగ్ర సర్వేపై కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సీఎం సవాల్. ఇక ఇక్కడ అంగన్వాడీ కొలువులకు సంబంధించిన వార్త చూడొచ్చు. రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ చేసిన కామెంట్లకు సంబంధించిన వార్త అది. కట్టుకట్టడాలు, ఇంజెక్షన్లు చేయడాలు ఆన్లైన్లోనే,
9 జిల్లాల్లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో ఇంకా ఆన్లైన్ తరగతులే. అడ్మిషన్లు పూర్తయి 2 నెలలైనా మొదలు కాని ప్రత్యక్ష బోధన. కాలేజీలకు క్లర్కులు, స్వీపర్లను కూడా కేటాయించని సర్కార్. మే, జూన్లో మొదటి సంవత్సరం పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించిన స్టాఫ్ని రిక్రూట్ చేయలేదు. క్లాసులు అన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. మరి వాళ్ళకు ప్రాక్టికల్స్ ఎట్లా? మెడికల్ స్టూడెంట్ అంటే వాళ్ళకు ప్రాక్టికల్ చేయాలి. దెబ్బ తాకితే కట్ ఎట్లా కడతారు, సూది ఎట్లా వేయాలి, మందుగోలు ఎట్లా వేయాలి, నాడి ఎట్లా చెక్ చేయాలి, గ్లూకోజ్ ఎట్లా పెట్టాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేయాల్సినవి. అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. స్టాఫ్ని రిక్రూట్ చేయలేదు. ఇక ఇది ఆల్రెడీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 2 నెలలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఎట్లా చేస్తారని చెప్పేసి సాక్షిలా ఒక వార్త చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణకు వస్తే కుప్ప కూలిన కాంగ్రెస్ ప్రాజెక్టు. కాంగ్రెస్ ప్రాజెక్ట్ ఎట్లయితుంది? ఎస్ఎల్బీసీ కదా, వాళ్ళు కడితే వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోతుందా? ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం. మట్టి దిబ్బలు, కాంక్రీట్ పెచ్చుల కుప్పల కింద చిక్కుకుపోయిన 8 మంది ఉద్యోగులు, కార్మికులు. ప్రాణాలు అరచేత పట్టుకొని బయటపడ్డ 42 మంది. గాయపడ్డ వారికి జెన్కో దవాఖానాలో చికిత్స. 8 మీటర్లు, 8 మంది. డెత్ జోన్గా మారిన షియర్ జోన్. భారాన్ని అంచనా వేయడంలో వైఫల్యమా? 2 రోజులుగా మట్టి పడడాన్ని గుర్తించిన సిబ్బంది. క్రమంగా అది పెద్దదై రింగ్ ఫెయిల్కు దారితీసిందా? చారిత్రక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో తొలిసారి విషాదం. పైకప్పు కూలడం వెనుక సాంకేతిక కారణాలపై విస్తృత చర్చ జరుగుతుంది. ఇక ప్రమాదానికి రేవంత్దే బాధ్యత. కాంట్రాక్టర్ను రక్షించేందుకు యత్నాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హరీష్ రావు కూడా మాట్లాడిన గతంలో ఆయన దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ కూడా ఆయన బాధ్యతలు చూసిండు. ఏమన్నాడు? కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే ప్రమాదం. ఎన్డీఏసీతో విచారణ జరిపించాలి. పనులు మొదలు పెట్టగానే ప్రమాదమా? కవిత ఫైర్. ఉత్తరాఖండ్లో 41 మంది సేఫ్. 2023 ఉత్తరకాశీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అలా 41 మంది ఇరుక్కపోతే సేఫ్గా తీసుకొచ్చిర్రు ఆర్మీ. ఎస్ఎల్బీసీ టన్నులో చిక్కుకున్న 8 మంది రక్షణ చర్యల్లో వేగం లేకపోవడంపై నిపుణుల అసంతృప్తి. త్వరలో నీరా కేఫ్ ఎత్తివేత. హోటల్గా మార్చేందుకు టూరిజం శాఖ ప్రయత్నాలు. గౌడన్నల ఆత్మగౌరవ పతాకకు తీవ్ర అవమానం. కేఫ్ ఖాళీ చేయాలని త్వరలో నోటీసులు పంపించే ఛాన్స్ ఉందట. అగ్రకుల వర్గానికి దారాదత్తం దిశగా ప్రయత్నం. నిర్వహణను గాలికి వదిలేసిన ఎక్సైజ్ శాఖ. ఏడాది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీరా కేఫ్ వైపు ఎవరు కన్నెత్తి కూడా చూడలేదని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక నన్ను విలన్లా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కర్ర పట్టుకొని కాపాడుకుంటారు, మౌనంగా ఉండి నష్టపోతారు, మీ ఇష్టం అంటూ నిష్ఠూరం. అప్పుల బాధతో మరొక రైతు ఆత్మహత్య. పెట్టుబడి కోసం 5 లక్షల అప్పు తీర్చే దారి లేక బలవన్మరణం. మానుకోట జిల్లాల ఇంకో రైతు చచ్చిపోయినట్టు. మొత్తం 431 మంది రైతులు చచ్చిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక లెక్క చెప్తా ఉంది. ఇసుక క్వారీల నిర్వహణకు టెండర్ల ఆహ్వానం. 28 వరకు టెండర్లు వేసుకోవచ్చు అని చెప్పేసి టీజీఎండీసీ సంబంధించిన ఒక ప్రకటన చూడొచ్చు మనం. ఇక ఇంకోటి బాబోయ్ గురుకులం ప్రవేశాలకు విద్యార్థుల అనాసక్తి. 5వ తరగతిలో తగ్గిన దరఖాస్తులు. కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంతో మస్కబారిన ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.